భయ్యా రీసెంట్‌గా 'శివాజీ' గారు 'దండోర' మూవీ ఆడియో ఫంక్షన్ అనుకుంటా ఐ థింక్. ఆ టైంలో అయితే సార్ గారైతే ఒక మాటైతే అన్నారమంట. సామాన్లు కనిపించే విధంగా డ్రెస్ ఏసుకోకుంటే బావుంటదని జెప్పేసి. ఇప్పుడు ఈ మాట బాగా ట్రెండింగ్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని మొత్తానికైతే బాగా ట్రెండింగ్ అవుతుందన్నమాట. ఆయన చెప్పిన దానికి చాలా మంది సపోర్టే ఇస్తున్నారన్నమాట. నెగెటివ్ అనేది చాలా తక్కువ వరకు ఉంది. కొంతమంది నెగెటివ్ గూడా ఉందనుకోండి. ఇది అందరికి తెలిసిన విషయమే ఇంగ. ఎవరైనా 100% సపోర్ట్ అది గ్యారంటీ అయితే ఖచ్చితంగా ఉండదు. కొంతమంది యెస్ అంటారు. కొంతమంది నో అంటారు. దాదాపు యెస్ అనే పర్సెంటేజ్ ఎక్కువుంది 90% వరకైతే. 10% అక్కడక్కడైతే జరుగుతా ఉందన్నమాట. ఇప్పుడంతా గోల గోల చేస్తా ఉన్నారన్నమాట. ఏంటి 'శివాజీ' గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి. ఆయన మాట్లాడింది కరెక్టే. కానీ సామాన్లు అనే పదం అనే వర్డ్‌కి సో దానివల్లే ఒక నెగెటివ్ అనేది ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోయిందన్నమాట. ఇక నా విషయం అర్థమైంది ఏందంటే అంటే అలాంటి డ్రెస్‌లు ఏసుకోవడం వల్ల, చూపించడం వల్ల అయితే తప్పులేదు. కానీ ఒక మాట అనేది మాత్రాన పెద్ద కొంప మునిగినట్టయితే జరిగిపోయింది భయ్య ఇక్కడ. ఆయన మాట్లాడింది ఒక సామాన్య పదం తప్ప మిగతా మొత్తం కరెక్టే మాట్లాడాడు భయ్య. ఆ వర్డ్ అనేది కరెక్ట్ కాకపోవచ్చేమో. అంటే బయట రెగ్యులర్ వాడుతున్నారు. కానీ ఆయన స్టేజ్ మీద వాడేసరికి ఒక రాంగ్‌గా ఇంపాక్ట్ క్రియేట్ అయింది. బట్ ఆయన విషయం చెప్పిన దాంట్లో చాలా వరకు రైటే ఉంది. ఒక స్త్రీని ఒక దేవతలాగా పోల్చాడు తప్ప ఆయన పెద్దగా బూతు పదాలైతే వాడలేదు భయ్య. ఇది నిజంగా చెప్పండి. మీరే చెప్పండి. సామాన్లు కనిపించేంత అందమైతే ఏముండదు. మీరు చీర కట్టుకొని వస్తే బావుంటదని చెప్పేసి ఆయన అన్న పదం బానే ఉంది. రీసెంట్‌గా చూసా సమంత గారు గాని, నిధి అగర్వాల్ గాని ఎలా జరిగిందనేది. బికాస్ ఆఫ్ ఆ డ్రెస్ వల్ల అట్లా జరిగింది. ఇప్పుడు ఒక మాట అంటారంట. అంటే డ్రెస్ అట్లా ఏసుకున్నంత మాత్రాన అలా చేయడం కరెక్టేనా అని చెప్పేసి అంటారు. మీరే ఒకసారి నిజం చెప్పండి భయ్య. సినిమాల్లో చేశారంటే అలాంటి పదాలు వాడినా సరే, అలాంటి డ్రెస్ ఏసినా సరే గానీ క్యారెక్టర్ కోసం చేశారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ బయటకొచ్చినప్పుడు కొంచెం మంచిగా ఉండొచ్చు కదా! తప్పేముంది? ఇప్పుడు కట్టుకున్నంత మాత్రాన కొంపలేం మునిగిపోతదా? లేదు గదా! ఒకప్పుడు ఐటెమ్ సాంగ్ ఏసినప్పుడు కూడా బయటకొచ్చిన మంచిగా ఉంటారు భయ్య. పోయేదేముంది? డ్రెస్ ఏసుకో అని చెప్పేసి అన్నాడు గానీ ఇంకేం మాట్లాడలే గదా! అందులో తప్పు పడడానికి ఏముంది? ఇప్పుడు దాని గురించి రచ్చ రచ్చ చేస్తా ఉన్నారు. ఆయన శ్రీని గౌరవించడానికే ట్రై చేశాడు. ఇంకంతకంటే ఇంకేం లేదు. ఆ ఒక్క పదాన్ని ఇడిచిపెడితే మిగతాదంతా కరెక్టే ఉంది అన్నమాట. సో చాలా వరకు జనాలు ఆ విధంగా వాడుతా ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అతనైతే. బట్ గాయ్స్ మీరేమనిపిస్తుంది? ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. తను మాట్లాడిన రైటా? రాంగా? మిగతావి చూసుకుంటే అదొక పదం తప్పు గానీ, మిగతా పరంగా అయితే రైట్‌గానే మాట్లాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇంతకంటే ఇంకేం చెప్పాలనుకోలేదు అంటే బట్ ఆయన లాస్ట్‌కైతే క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఇంకో వీడియో కూడా రిలీజ్ అయిందన్నమాట. బట్ ఇప్పుడైతే డిబేట్ జరుగుతా ఉందంట టీవీ ప్రోగ్రామ్‌లలో మొత్తం. ఆయన చేసింది రాంగ్ రచ్చ అని చెప్పి చెప్తా ఉన్నారన్నమాట. అంత పెద్ద పాపం చేశాడనేది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు భయ్య. మీరేమనుకున్నారు కింద కామెంట్ చెప్పండి భయ్య. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.